పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ కూడా ఈ విశ్వాస వీరులు అనే ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. గత వారము హేబెల్ గురించి ధ్యానించుకున్నాము. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. హేబెలు నీతిమంతుడు అనగా విశ్వాసం వలన జీవించాడు. ఆ విశ్వాసం వలనే దేవునికి శ్రేష్టమైనటువంటి కానుకలను సమర్పించి సంతోషపెట్టి ఇప్పటికి దేవుని సమక్షము నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించి ఉన్నాం. ఇక ఈ వారం మనము తదుపరి వ్యక్తి హానోకును గురించి ధ్యానించుకుందాం. ఈ హానోకును గురించి ధ్యానించుకునేటప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? మనమందరము తొలి సత్ప్రసాదానికి తయారవుతూ ఉన్నప్పుడు సత్యోపదేశ సంక్షములో మనం నేర్చుకొని ఉన్నాం. దేవుడు మనుషులని ఎందుకు కలగచేశాడు? ఈ లోకంలో తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనక మోక్షము పొందుటకు దేవుడు మనుషులని కలగచేశాడు. ఈ లోకములో అటు వెనక మోక్షము పొందుటకు. దీనికి చక్కని ఉదాహరణ ఈనాడు మనము ధ్యానించబోయేటటువంటి హానోకు. మనందరము కొన్నిసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం, నేను ఎందుకని పుణ్య జీవితాన్ని, మంచి జీవితాన్ని, మానవత్వం కలిగిన జీవితాన్ని, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి? ఈ మానవ జీవితము మరణంతో అంతమవుతూ ఉంది కదా, ఎందుకు నేను భిన్నముగా జీవించాలనే ప్రశ్న అనేకసార్లు మనలో అనేక మందికి వస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్కు బైబిల్ గ్రంథం ఆదిలోనే మనందరికీ దేవుని సందేశాన్ని ఈ హానోకు ద్వారా ఇస్తూ ఉంది. హేబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 5వ వచనంలో హానోకును గురించి ఇలా చదువుతూ ఉన్నాం. విశ్వాసమే హానోకును మృత్యువు నుండి కాపాడింది. అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడ్డాడు. దేవుడు అతన్ని గ్రహించుటచే ఎవరు అతన్ని కనుగొనలేకపోయారు. తాను తీసుకొని పోబడక పూర్వమే హానోకు దేవుణ్ణి సంతోషపెట్టినని పరిశుద్ధ గ్రంథము తెలుపుతున్నది. ఇది ఆత్మదేవుడు మనందరికీ బైబిల్ గ్రంథ ప్రారంభంలోనే ఇస్తూ ఉన్నటువంటి సందేశం అనండి, సమాధానం అనండి. దేవుణ్ణి ఎందుకు ప్రతి వ్యక్తి సంతోషపెట్టాలి అంటే దేవుణ్ణి చేరటానికి. హానోకు దేవుణ్ణి సంతోషపెట్టాడు, దేవుణ్ణి చేరాడు. ఇక హానోకును గురించి ధ్యానించుకుందాం. ఎవరు ఈ హానోకు అంటే ఆదాము అవ్వలకి జన్మించినటువంటి సేతు సంతతి వారు. మనము గత వారము చూసాము, కయను హాబేలు ఆదాముల తొలి సంతానం. కయను హాబేలును చంపిన తర్వాత దేవుడు వారికి సేతుని ప్రసాదించి ఉన్నాడు. ఈ సేతు వంశము నుండి వచ్చిన వాడే హానోకు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఈ సేతు వంశావళిని మనము గమనిస్తూ ఉన్నాము. ఆదికాండం 5వ అధ్యాయము 18, 24 వచనాల్లో హానోకును గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. కయను వంశావళి, సేతు వంశావళి. కయను వంశావళి ఎక్కువగా ప్రస్తావించబడలేదు, కానీ ఆదికాండం 5వ అధ్యాయంలో సేతు వంశావళి ప్రస్తావించబడినది. ఈ సేతు వంశము నుండి వచ్చిన వాడు. సేతు హాబేలుని భర్తీ చేశాడు కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి నీతి జీవితాన్ని జీవించినవాడు. కయను దుర్మార్గంగా దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని జీవించినవారు. ఆ సేతు వంశావళి నుండి వచ్చినవాడే ఈ హానోకు. హానోకు బైబిల్ గ్రంథంలో 5 సార్లు ప్రస్తావించబడ్డాడు. అది ఆదికాండం 5వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు, హేబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 5వ వచనం నుండి, యోధా వ్రాసిన లేఖ 14, 15 వచనాల్లో, సిరాకు గ్రంథం 44వ అధ్యాయం 16వ వచనం,
సిరాకు గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. ఈ 5 సందర్భాలలో బైబిల్ గ్రంథం హానోకుని ప్రస్తావిస్తూ ఉంది. మీరు ఈ 5 సందర్భాలని చదివినట్లయితే హానోకుని గురించి ఇంకా లోతుగా అర్థము చేసుకుంటారు. ఇక హానోకు విషయానికి ఇంకా లోతుగా మనము వెళ్ళినట్లయితే ఒక విషయం మనం గమనించాలి. హానోకు కాలంలో 2 వర్గ ప్రజలు ఉన్నారు. హానోకు కాలంలోనే కాదు, ఏ కాలంలో చూసినా కానీ 2 వర్గ ప్రజలు ఉంటూ ఉన్నారు, దుర్మార్గులు, సన్మార్గులు. సొలొమోను జ్ఞాన గ్రంథంలో కూడా మనం ఆదిలోనే చదువుతూ ఉన్నాము. 1 నుండి 5 అధ్యాయాల మధ్యలో దుర్మార్గులు, సన్మార్గులు, దేవునికి దూరముగా దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేయకుండా జీవించేవారు దుర్మార్గులు అయితే, దేవుని యొక్క సాన్నిహిత్యంతో దేవునికి ఇష్టమైన పనులను చేస్తూ జీవించేవారు సన్మార్గులు. ఇక ఈ సన్మార్గుల గురించి, సేతు వంశీయుల గురించి ఆదికాండం 5వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. మీరు ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే సేతు వంశావళిని ప్రస్తావిస్తూ ఆ గ్రంథకర్త ఒక్కొక్క పేరు తర్వాత ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ఇతను 600 సంవత్సరాలు జీవించాడు, 700 సంవత్సరాలు జీవించాడు. చివరన ఆ వ్యక్తి గురించి ఇలా వ్రాస్తూ ఉన్నాడు, చనిపోయాడు అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ బైబిల్ గ్రంథం దేవుని వాక్కు మనకు ఒక సందేశం ఇస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సాతాను ఆదాము అవ్వతో పలుకుతూ ఉన్నాడు, దేవుడు మీకేమి చెప్పాడు? ఈ చెట్టు పండు తింటే చనిపోతారనా? లేదు, దేవుడు అబద్ధం చెబుతున్నాడు, మీరు చనిపోరు, దేవుడులాగా అవుతారని. కానీ జరిగిందేమిటి? వారు చనిపోయారు. సాతాను అబద్ధీకుడు, యేసు ప్రభువు కూడా సాతాను అబద్ధీకుడని తెలియచేస్తున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనాల్లో మనందరం కూడా సాతాను శోధనని నమ్మవద్దు. కొన్నిసార్లు అబద్ధం అనేది నిజము కంటే చాలా తీయగా, కనువిందుగా ఉంటూ ఉంది. అందుకే సాతాను శోధనలకి మనము గురి కాకూడదు. ఇంకా మనము లోతుగా వెళ్ళినట్లయితే ఇంకొక విషయం కూడా మనము గమనించగలం. ఆదికాండము 4వ అధ్యాయము చివరిలో, మరి ముఖ్యంగా 17 నుండి 24వ వచనాలలో కయీను సంతతి వారు ప్రస్తావించబడినారు. కానీ ఏ ఒక్కరు కూడా చనిపోయినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. దేవునికి దూరముగా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించి మొదటి నరహంతకుడు అయినటువంటి కయీను సంతతి వారిని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించినా కానీ వారు చనిపోయారు అని గ్రంథకర్త, అంటే ఆత్మదేవుడు ఆ గ్రంథకర్త చేత వ్రాయించలేదు. కానీ 5వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవునికి ప్రియమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సేతు వంశావళిని ప్రస్తావిస్తున్నప్పుడు చనిపోయారు అని ఒక్కొక్కరి గురించి వ్రాస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతూ ఉంది? కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 15లో ఇలా వ్రాస్తూ ఉంది, భక్తిమంతుల మరణము ప్రభువుకి మిగుల విలువైనది. చనిపోతారు, అందరూ చనిపోతారు, కానీ ఎవరి మరణము దేవునికి విలువైనది? భక్తిమంతుల మరణము. మరలా మనము సొలొమోను జ్ఞాన గ్రంథానికి వెళ్ళినట్లయితే నీతిమంతుడు కూడా చనిపోతాడు, కానీ అతడు దేవుని సన్నిధానానికి తీసుకొని పోబడతారు. ఒక్కసారి ఆలోచించండి, అందరం చనిపోతాం. నీవు కయీను వంశావళిలో ఉంటావా, లేకపోతే సేతు వంశావళిలో ఉంటావా? సేతు వంశావళిలో ఉంటే నీ మరణము దేవుని దృష్టిలో విలువైనది, దేవుని వద్దకు తీసుకొని పోతావు. ఇదే ఆదికాండం 5వ అధ్యాయం వంశావళి ద్వారా, సేతు వంశావళి ద్వారా మనకు ఇస్తూ ఉన్నటువంటి దైవ సందేశం. చనిపోయినటువంటి దేవుని భక్తులు తమ యొక్క జీవితాన్ని అంతం చేసుకోవటం లేదు, వారు దేవుని వద్దకు వెళుతూ ఉన్నారు. ఇక యోధా 14లో వ్రాయబడినప్పుడు, యోధా వ్రాసినటువంటి లేఖ 14వ వచనంలో వ్రాయబడినట్లు, ఆదాము నుండి 7వ తరము వారు హానోకు వరకు అందరూ మరణించారు. కానీ హానోకు విషయంలో ఆదికాండం 5:24లో చదువుతున్నాము, ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళబడ్డాడు. ఇక్కడ హానోకు గురించి 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, హానోకు జీవించినటువంటి రోజులు ఎటువంటివో మనము తెలుసుకోవాలి. హానోకు దుర్దినములో జన్మించాడు.
దుర్దినంలో జన్మించాడు. పాపము పెరిగి ప్రజలు దేవునికి దూరమవుతూ ఉన్న కాలంలో జన్మించాడు. పాపము పెరిగి దేవునికి దూరమవుతున్న కాలంలో హనోకు జన్మించాడు. నోవా జన్మించడానికి అంటే జలప్రళయం జరగటానికి ఒక 70 సంవత్సరాల ముందే హనోకు జీవించి ఉన్నాడు. నోవా కాలంలో జలప్రళయం జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. మానవులందరూ కూడా దుష్టులైపోయారు, వారెల్లప్పుడూ చెడ్డ పనులనే చేస్తూ ఉన్నారు. ఇంకా ఆదికాండం 4వ అధ్యాయం 17 నుండి 15 వచనాలు మనం చదివినట్లయితే ఆదాము నుండి కయను వంశావళిలో 7వ వాడు అయినటువంటి లేమెకును గురించి చదువుతూ ఉన్నాం. ఆదాము నుండి సేతు వంశావళిలో 7వ తరము వాడు సేతు అయితే, ఆదాము నుండి కయను వంశావళిలో 7వ వాడు లెమెక్. ఈ లెమెక్ను గురించి ఆదికాండం 4వ అధ్యాయం 17-15 వచనాలు ఇలా వ్రాస్తూ ఉన్నాడు. లెమెక్ తన 2 భార్యలతో పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నన్ను కొట్టి చంపిన వారిని నన్ను కొట్టిన వారిని ప్రాణాలు తీశాను, గాయపరిచిన వారిని చంపాను. కయను చంపిన వానికి 7 అంతల శిక్ష అయితే లెమెక్ను చంపిన వానికి 77 అంతలు అని తాను ఎంత దుర్మార్గుడో తాను ఎంతటి దుర్మార్గుడో తనను గురించి తాను తెలియచేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి దుర్దినములో దుర్మార్గుల మధ్య హనోకు నీతివంతమైనటువంటి జీవితాన్ని, దేవునికి సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు, పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. అందుకే మీరు ఆలోచించండి, నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దుర్మార్గులు అవసరం లేదు. 100 మంది పాపము చేసినందు మాత్రాన నీవు కూడా ఆ పాప మార్గంలో జీవించవలసిన అవసరం లేదు. నీవు ఒక్కడివైనా కానీ హనోకు వలె దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. ఒక చిన్న విరామం తీసుకొని మరలా హనోకుని గురించి ధ్యానించడానికి వద్దాము. విరామం తర్వాత మరలా మిమ్మల్ని ఈ విశ్వాస వీరులు ధ్యానిస్తూ ఉన్నటువంటి హనోకు అంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. హనోకును గురించి చూసాం, ఆయన దుర్దినములో జీవించాడు అని. అయితే హనోకు ద్వారా ఇంకొక సందేశాన్ని కూడా దేవుని వాక్కు మనకి ఇస్తూ ఉంది. అది ఏమిటంటే ఆదికాండం 5వ అధ్యాయం 21-22 వచనాల్లో చదువుతూ ఉన్నాం. హనోకు 65 ఏండ్లప్పుడు మెతుషెలను కనెను. తర్వాత 30 ఏండ్లు దేవునికి సహచరుడై జీవించి కుమారులను కుమార్తెలను కనెను. 65 సంవత్సరాల ప్రాయంలో మెతుషెలను కన్నాడు. మీరు ఆదికాండం 5వ అధ్యాయం మీరు చదువుకుంటా వెళుతూ ఉన్నట్లయితే ఆ ఆదికాండం 5వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వారందరిలో ఎక్కువ కాలం జీవించిన వాడు ఈ మెతుషెల. ఇతని మనవడే జలప్రళయ కాలంలో జీవించినటువంటి నోవా. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ ప్రస్తావించబడినటువంటి వారందరిలో తక్కువ కాలం జీవించిన వాడు హనోకు. తక్కువ కాలం జీవించినటువంటి హనోకు ఎక్కువ కాలం జీవించినటువంటి మెతుషెలకు జన్మనిచ్చాడు. ఈ మెతుషెలకు జన్మనిచ్చిన తర్వాత అతనిలో ఒక మార్పు కలిగినది. అంతవరకు కూడా లెమెక్ వంశావళి వలె లేకపోతే కయను వంశీయుల వలె అప్పుడప్పుడు అతను పాప మార్గంలో జీవించి ఉండవచ్చు. కానీ దేవుని వాక్కు చాలా స్పష్టంగా పలుకుతూ ఉంది. 65 సంవత్సరముల ప్రాయమైనప్పుడు మెతుషెలను కనిన తర్వాత హనోకు దేవునితోటి సహచరుడై జీవించాడు అని. అంటే 65 సంవత్సరాల వరకు అతను దేవునికి దూరముగా పాప మార్గంలో పాప జీవితాన్ని జీవించినా కానీ 65 సంవత్సరాల నుండి చనిపోయేంత వరకు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, సాన్నిహిత్యాన్ని సహచరుడై జీవించాడు అని. ఇదే దేవుని సందేశం, దేవుని వాక్కు మనకిస్తూ ఉన్న సందేశం. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. యేసు ప్రభు తన సువార్తను ప్రారంభించినప్పుడు మార్కు శుభవార్త 1వ అధ్యాయం 16 వచనాల్లో చదువుతూ ఉన్నాం. దైవరాజ్యము సమీపించినది, పరివర్తన చెందండి.
దేవుడు మనల్ని కోరుకునేది ఇదే. ఎవరము కూడా పుట్టుకతోటి పుణ్యాత్మము కాదు. ఎవరము కూడా పుట్టుక నుండి పుణ్య జీవితాన్ని జీవించలేకపోవచ్చు. కానీ మనందరికీ కూడా ఒక ఓదార్పు ఉంది. ఏ వయసులోనైనా కానీ, ఏ సమయంలోనైనా కానీ మారు మనసు పొంది దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించగలము అని. అప్పటి నుండి నీవు దేవునికి ప్రీతికరమైన పుణ్య జీవితాన్ని జీవించినా కానీ దేవుడు దానిని పరిగణలోకి తీసుకొని నీకు నిత్య జీవాన్ని బహుమానంగా ఇస్తాడు అని హానోకు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అదే నూతన నిబంధన గ్రంథంలో పౌలు విషయంలో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1:15-16 వచనాల్లో పలుకుతూ ఉన్నాడు, నేను పాపాత్ముడిని. ప్రియమైనటువంటి సహోదరులారా, మనందరికి కూడా పౌలు జీవితం తెలుసు. ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్ర బోధకుల కంటే కూడా మోయిదు చట్టాన్ని పాటించేవాడిగా క్రైస్తవులను హింసించాడు, చంపాడు, ఒక విధముగా హంతకుడు. అటువంటి వారిని దేవుడు తాకాడు, మారు మనసు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పలుకుతున్నాడు, నేను పాపాత్మలో ప్రథముడిని, దైవానుగ్రహం పొంది మారు మనసు పొందాను. అది కాదు ముఖ్యమైనది, పొందినటువంటి మారు మనసును నిలుపుకున్నాడు. అది ప్రియమైనటువంటి సహోదరులారా, హానోకు ఈ పౌలు ఇరువురు కూడా మనకిస్తూ ఉన్న సందేశం. మనమందరం వడకానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు, లేకపోతే బైబిల్ సదస్సుకు వెళ్ళినప్పుడు వాక్యాన్ని వింటున్నాము, మారు మనసు పొందుతున్నాము, దేవునితోటి సరిగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఆ నిర్ణయం ప్రకారం జీవిస్తూ ఉన్నాము అడుక్కండి. కొన్నాళ్ళు జీవించిన తర్వాత మరలా వెనకకి పోతాము. పేతురు రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయం 20-22 వచనాల్లో చూస్తున్నాం. కొంతమంది సన్మార్గానికి వస్తారు, మరలా వెనక్కి పోతారు. దానికి ఆయన అంటున్నాడు, కుక్క తను కక్కిన కూటికి ఆశించుందని. ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాడు, పందికి స్నానం చేయిస్తే బురదలో పొర్లకుండా ఉంటుందా? ఇది మనకి చక్కగా వర్తిస్తుంది. హానోకు వలె ఒక్కసారి దేవుని వైపు మళ్ళితే ఇక మరలా వెనక్కి తిరిగి తీసుకోలే. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఆయన. ఇదే విషయాన్ని పునీత అగస్టిన్ వారి విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. పాపాత్ముడు ఆయన తల్లి మోనికమ్మ గారు కన్నీటితో ప్రార్థన చేస్తే మారు మనసు పొందాడు. ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత ఆయన మరలా వెనకకి వెళ్ళలేదు. గొప్ప పునీతుడయ్యాడు, గొప్ప వేదాంత పండితుడయ్యాడు, మరలా వెనకకి వెళ్ళలేదు. కానీ మనలో చాలామంది ఎన్నిసార్లు మారు మనసు పొందుతున్నాం, ఎన్నిసార్లు వెళుతూ ఉన్నాం, వెనకకి వస్తూ ఉన్నా. కుక్క తాను కక్కిన కూటికి ఆశిస్తుంది. మీరు గమనించండి. అందుకే 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 13-14 వచనాల్లో చెబుతూ ఉన్నాడు ఆయన, గతాన్ని మరిచి ముందున్న దానిని చేరటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను, బహుమానము గెలుచుటకు ధ్యేయము వంక సూటిగా పరిగెడుతున్నాను. ఏమిటది? పరలోక జీవితముకై యేసు ద్వారా వచ్చే దైవ పిలుపు. పునీతులందరూ కూడా పుట్టుకతోనే పునీతులు కారు. వారు జీవితంలో కొంతకాలం వరకు, కొంత ప్రాయం వరకు పాప జీవితాన్ని జీవించిన వారే. ఒక్కసారి వారిని దైవకృప తాకిన తరువాత మారు మనసు పొందితే వాళ్ళు మరలా పాప జీవితానికి వెళ్ళలేదు. మనము కూడా అదే చేయాలి. కొన్నిసార్లు కొంతమంది మనం చూస్తూ ఉన్నాం, మధ్యకాలం వరకు, చాలా కాలం వరకు సజ్జనులుగా జీవిస్తూ ఉన్నారు, తర్వాత దుర్మార్గులైపోతూ ఉన్నారు. ఈ ప్రమాదము మనము చాలా పొంచి ఉంది. ఈ విషయంలో ఈ ప్రమాదాన్ని గురించి మనము జాగ్రత్త వహించాలి. ఇటువంటి వారి గురించి దేవుని వాక్కు ఇలా చెబుతూ ఉంది. బాబిలోను వలసలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలతో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎజికియేలు ప్రవక్త ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 21-22, దుష్టుడు తన పాపాల నుండి వైదొలిగి నా చట్టమును పాటించినేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని,
చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపాలు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుష్టుడు మారు మనసు పొందితే మంచివాడు అయితే అతనికి నిత్య జీవితము దైవ సాంగత్యము ఉంటుంది. కానీ సజ్జనుడు దుర్మార్గుడైతే, నేను 60 సంవత్సరాలు జీవించాను, 50 సంవత్సరాలు జీవితాన్ని జీవించాను, మిగిలినటువంటి 10 సంవత్సరాలు ఏదైతే కేవలం 5 సంవత్సరాలు దుర్మార్గుగా జీవించాను, ఆ 50 సంవత్సరాలు దేవుని పరిగణలోకి తీసుకొని నాకు నిత్య జీవాన్ని ఇస్తాడంటే ఇవ్వడం. దేవుని వాక్కు చాలా స్పష్టంగా ఉంది. ఎజెకియేలు గ్రంథమే 18వ అధ్యాయం 24వ వచనాల్లో ఇలా పలుకుతూ ఉన్నాడు, సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతకడు. చాలా నిరంకుశముగా నిర్దయగా ఉంది దేవుని వాక్కు. సజ్జనుడు దుర్మార్గుడిగా మారినప్పుడు అతని సత్కార్యములు లెక్కకు రావు, అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును. జాగ్రత్త వహించండి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా. ఒక వ్యక్తి జీవితాన్ని ధన్యమో కాదో అనేది అతని జీవిత అంతమ తర్వాతనే నిర్ణయించగలం. అందుకే ఒకడు చనిపోయేంత వరకు కూడా అతను అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అని మనము తీర్మానము చేయలేము. ఒక వ్యక్తి యొక్క అంతం అనేది చాలా ముఖ్యము. అదే హానోకు విషయంలో జరిగింది. ఇక హానోకు ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత మరలా వెనకకు పోలేదు కాబట్టి దేవుడు అతన్ని తనలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ హానోకు గురించి ఇలా పలుకుతూ ఉంది, అందరికంటే కూడా తక్కువ కాలము జీవించినా కానీ ఆ తక్కువ కాలం పుణ్య జీవితాన్ని జీవించాడు. సొలొమోను జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా చదువుతూ ఉన్నాం. అది హానోకుని గురించే చెప్పబడింది అని మనం చెప్పుకోవచ్చు. హానోకు పేరు ప్రస్తావించబడల, కానీ అక్కడ ఇలా చెప్పబడుతూ ఉంది, ప్రభువుకు ప్రీతి కలిగించిన పుణ్య పురుషుని పరమునకు తీసుకొని పోయానని చెబుతుంది. ఎవడో ఒకడు ఉన్నాడట, ఆడు ప్రభువుకి ప్రీతి కలిగిస్తే ప్రభువు అతన్ని పరలోకానికి తీసుకుపోయాడని వాక్యం చెప్తుంది. ఆ 4వ అధ్యాయం సొలొమోను జ్ఞానగ్రంథం 13వ వచనంలో, ఆ సజ్జనుడు స్వల్పకాలంలోనే సిద్ధి పొంది దీర్ఘకాలము జీవించిన వాడయ్యను. ఎంతకాలము జీవించావా అనేది కాదు ముఖ్యం, ఇక్కడ ఎలా జీవించావు. మనం పుణ్యాత్ములని లేకపోతే పునీతులను గమనిస్తే దీర్ఘకాలము జీవించిన వారు చాలా తక్కువ. ఎక్కువ మంది పుణ్యాత్ములు స్వల్పకాలమే జీవించారు. దీని గురించి కూడా సొలొమోను జ్ఞానగ్రంథం 4:11 వచనాల్లో ఇలా పలుకుతూ ఉంది, చెడు ఆ సజ్జనుని పాడు చేయకముందే దేవుడు అతనిని తన వద్దకు తీసుకొని పోయాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విశ్వాసం కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఇలా పలుకుతూ ఉన్నాడు, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దయనీయులము. మన విశ్వాసానికి పరాకాష్ట నిత్య జీవితం, దేవుని వద్దకు తీసుకుని పోవటం. ఇక హానోకుని గురించి చెప్పాలి అంటే ప్రతిష్ఠించబడిన వాడు. ఈ హానోకుని గురించి మనము కొన్ని విషయాలు మనము చూసినట్లయితే, పరలోకానికి తీసుకొని పోబడిన వారిలో మొదటివాడు ఈ హానోకు. పరలోకానికి చనిపోకుండా 2 వ్యక్తులు మాత్రమే తీసుకొని పోబడ్డారు. వారిలో మొదటివాడు హానోకు, రెండవ వాడు ఏలియా ప్రవక్త. రాజుల 2వ గ్రంథం 2:11 మనము చదువుతూ ఉన్నాం. దేవునితో సహచరుడై జీవించారని చెప్పబడినది 2 విషయంలో. వారిలో మొదటివాడు హానోకు, రెండవ వాడు నోవా. దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని, దేవుణ్ణి సంతోషపెట్టాడని చెప్పబడినటువంటి వ్యక్తి మొదటివాడు హానోకు, రెండవ వాడు యేసు ప్రభు. మొదటివాడు హానోకు, రెండవ వాడు యేసు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితానికి పరాకాష్ట నిత్య జీవితము పరలోక బహుమానం. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడకపోయినా కానీ మన తల్లి మరియమ్మ ఇదిగో ప్రభు యొక్క దాస్యురాలి అన్నది. ప్రభు పలికిన వాక్కులు నెరవేరని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఆమె ఆత్మ శరీరాలతోటి మోక్షానికి తీసుకొని పోబడ్డది. ఇది మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. మరి హానోకు వలె ఏలియా వలె మన తల్లి మరియమాత వలె మనము పుణ్య జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవిస్తే పరలోకానికి వెళతాం.
ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు ఇవ్వబడేటువంటి బహుమానం ఆ పరలోకం. ఏమిటి పరలోకం? ఎక్కడైతే మృత్యువు కానీ, బాధ కానీ, నొప్పి కానీ, ఏడుపు కానీ ఉండదో అదే పరలోకం అని దేవుని వాక్కు మనకి చెబుతూ ఉంది. కాబట్టి ఇది గమనించుకొని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేనెందుకు పుణ్యాత్ముడిగా ఉండాలి, పుణ్య జీవితాన్ని జీవించాలని అనుకోకుండా హానోకు వలె మీరు ఏ వయసులోనైనా కానీ మారు మనసు పొందినా చివరి వరకు ఆ మారు మనసును నిలుపుకొని దేవునికి సహచరుడై జీవిస్తే హానోకు వలె, ఏలియా వలె పరలోకానికే తీసుకొని పోబడవచ్చు. మరియ తల్లి వలె పరలోకానికే తీసుకొని పోబడవచ్చు. లేకపోతే పౌలు గారి వలె విశ్వాసాన్ని చివరి వరకు నిలబెట్టుకున్నందుకు పౌలు గారి వలె దేవుడు నీకు నీతి బహుమాన కిరీటాన్ని ఇవ్వవచ్చు. దానికోసం ప్రార్థించుదాం. మంచి విశ్వాస జీవితాన్ని జీవించుదాం. ఆమేన్.